ఈ మధ్య సోషల్ మీడియాలో మరీ మత పిచ్చితో, గొడవలతో మరీ దిగజారిపోతున్నారు ఒక్కొక్కళ్ళు. ఏంటండి ఇది భారతదేశం అండి. భారతదేశం అంటే అందరూ కలిసి ఉన్న దేశాన్నే భారతదేశం అన్నారండి. ఇతర దేశాలకి లేదండి ఇంత గౌరవం. మన భారతదేశానికి ఉన్నంత గౌరవం. కానీ మనమే అనవసరంగా ఆ దేశాల్లో కొట్టుకు సస్తున్నాం అన్నదమ్ములుగా కలిసి ఉండాల్సిన మనం. ఎవరని చెప్పాడేంటండి? మీ కళ్ళలోకొచ్చి దేవుడని చెప్పాడేంటి? లేదా మీరు చదువుతున్న వాటిల్లో ఏమైనా రాసాడేంటి దేవుడు? అరే నన్నే ఇచ్చేయండిరా, వేరే వాడిని చంపేయండిరా అని. ఎందుకండి అసలు మీరు? అందరం అన్నదమ్ములు లాంటి వాళ్ళం అండి. ఎందుకండి? తల్లులు వేరైనా తండ్రులు వేరైనా దేశం మనందరికీ ఒకటేనండి. భారతదేశం. భారతదేశంలో పుట్టిన వాళ్ళం మనం అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి. అంతేగాని మతం కోసం, కులం కోసం, కొంతమంది స్వార్థం కోసం లేపుతున్నారండి ఇవన్నీ. వాడు బాగుపడటం కోసం, వాడికి పదవి రావటం కోసం చేస్తున్నారండి కొంతమంది. తెలుసుకోండి అన్నయ్య, కొంచెం కూడా బుర్రలేదు అన్నయ్య. కుక్కకు తెలుసు అన్నయ్య, చికెన్ ఏదో మామూలు అన్నం ఏదో. చికెన్ వేస్తే తినిద్ది, మామూలు అన్నం పెడితే వెళ్ళిపోద్ది. మరి నీకు తెలియట్లేదా? కుక్కకున్న బుద్ధి కూడా మనకు లేదా? పక్షికి ఉందనే ఆ బుద్ధి, పిల్లలకి తీసుకెళ్ళి ఆహారం పెట్టాలని. మీ పిల్లల కోసం, మీకోసం మీరు పాటుపడండి అన్నయ్య. దేవుడి కోసం దేవుడు చూసుకుంటాడు. ఏ దేవుడు నమ్ముకున్నా ఒకరినొకడు కొట్టుకోమని ఏ దేవుడు చెప్పడన్నయ్య. ఒకవేళ వాళ్ళు వచ్చి చెప్తున్నారు నమ్ముకోండి ఏసైనని, నీకు నచ్చపోతే వదిలేసే. బ్రదర్ నాకు ఇంకోసారి చెప్పబాకను. నువ్వు నిజంగా నీ దేవుడిని ఫాలో అయ్యాడువైతే వాడు చెప్పంగా నువ్వు మారిపోవుగా. మరి ఎందుకు నీకు పోసేసుకుంటున్నావు? ఆడెవడో చెప్పాడు, ఈడెవడో చెప్పాడు. వాడందరూ వాడి స్వార్థం కోసం బ్రతుకుతున్నాడు. ఎవడైనా కానీ దేవుడిని అడ్డం పెట్టుకున్నాడు, ఎవడైనా వాడి స్వార్థం కోసమే బతుకుతున్నాడు. ఆలోచించండి. ఒకప్పుడు ట్రంకు పెట్టులాగా, ముష్టినా కుక్కల్లాగా పక్కన రోడ్ల మీద బ్రతుకున్నాడు. ఈరోజు సోషల్ మీడియాలోకి వచ్చేసి ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నాడు. వాడికి ఏళ్ళు చూడండి, మెడలు చూడండి, వస్త్రాలు చూడండి. ఒకప్పుడు ఎలాగ ఉండేవాడు, వాడు ఇప్పుడు ఎలా ఉంటున్నాడు. నీలాంటి పిచ్చిన బిడ్డలు ఉన్నంత కాలం వాళ్ళు అలా ఎదుగుతూనే ఉంటాడు. ఆడు ఎవడైనా, ఏ దేవుణ్ణి నమ్ముకున్నాడైనా అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి. భారతదేశం ఇది. స్వతంత్రం చిన్ని సంవత్సరాలైనా కానీ ఇంకా మారకపోతే ఎలాగా? మొన్నటిదాకా ఆళ్ళేళ్ళ మీద పడి ఏడ్చాం, ఇప్పుడు మనలో మనమే కొట్టుకొని చేస్తున్నాం. చండాలంగా సిగ్గుండాలి కొంచెం అన్న. బుద్ధి జ్ఞానం ఉండాలి అన్నం అంటే. నీకోసం, నీ పిల్లల కోసం ఏడవండి అన్న, మీ కుటుంబాల కోసం బాగుపడండి అన్న, మీ ప్రాంతాల కోసం నడవండి అన్న. గంజాయితో, మత్తు పానీయాలతో పిల్లలు చెడిపోతున్నారు, పెద్దవారు చెడిపోతున్నారు. వాళ్ళు మార్చండి అన్న. ఏదో రాష్ట్రంలో ఒక అక్క వెళ్ళి ఒక అన్నయ్యకి చెప్తే ఆ అన్నయ్య నలుగురు కుర్రలను పట్టుకొని 4 ఇచ్చి హెచ్చరించి మార్చాడంట. అప్పుడు నాకు ఎంత ఆనందం అనిపించిందో, ఇంకా మన దేశంలో మంచి అన్నయ్యలు ఉన్నారా అని. కానీ ఇక్కడ చూస్తే నీవు మతం ఏంటి, నా మతం ఏంటి, నీ దేవుడేంటి, నా దేవుడేంటి? సిగ్గుండక్కర్లా కొంచెమైనా బుద్ధి. 40 రోజులు నిష్టగా చేసే వాటిని కూడా సిగ్గు లేకుండా ఆటల్లో ఉండే బూతులు తిట్టేస్తున్నారు. అదే చెప్పాడు దేవుడు. బుర్ర పెట్టి ఆలోచించు. నీ కుటుంబం కోసం, నీ కోసం. ఆడెవడో రెచ్చగొట్టాడని చెప్పి రెచ్చిపోయావనుకో, వాడు బాగానే ఉంటాడు ఇంట్లో, కారుల్లో తిరుగుతున్నాడు. ఒకప్పుడు సైకిల్ కూడా లేనివాడు ఇప్పుడు కారుల్లో, బంగ్లాల్లో ఉంటున్నాడు. నేను ఎవడైనా అని చెప్తున్నా. అందుకే క్లారిటీగా వినండి, మారండి. నువ్వు నిజంగా ప్రేమ కలిగి ఉంటే నిన్ను వాళ్ళే నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు దేవుడు. ప్రేమించు. ఏ దేవుడు చెప్తే ఏంటి? ప్రేమించమన్నాడు. నీకు అవయవాలు బాగున్నాయా? ఇంకొకరిని ప్రేమించు. అవయవాలు లేని వాళ్ళకి సహాయం చేయి. నువ్వు గొప్పవాడివే. అంతేగాని కనిపించిన దేవుడి కోసం కొట్టేసుకోవడం, పొడి చేసుకోవడం ఏం బతుకులన్నా మన బతుకులు. భారతదేశంలో పుట్టి నవ్వుతారన్న ఇతర దేశాల వాళ్ళకి తెలిస్తే. వాళ్ళకి మన భాష రావట్లేదు కాబట్టి మీరు కొట్టుకుంటే కొట్టుడు వాళ్ళకి అర్థం కావు కాబట్టి ఏదో ఎట్టనేస్తారు ఎలుగోకినట్టు వాళ్ళకి నచ్చక. ఇవన్నీ అర్థాలు వాళ్ళకి తెలిస్తే ఏంటి భారతదేశంలో ఎంత చండాలంగా కొట్టుకుంటారా అని నవ్వుతారన్న. దేశం కోసం పోరాడే వాళ్ళని చూసామన్నా. ఇలాగ దేవుడి కోసం కొట్టుకు సచ్చే సన్నాసిగాళ్ళు మనమే అన్న చండాలంగా. దేవుడి కోసం కొట్టుకోవడం ఏంటన్నా? దేవుడి కోసం దేవుడు చూసుకుంటాడన్నా. నీ కుటుంబం కోసం, మన భారతదేశం కోసం, చెడిపోతున్న యూత్ కోసం, వాళ్ళ కోసం నిలబడండి అన్న. దేవుడు నిజంగా నువ్వు నమ్ముతున్న దేవుడు, నువ్వు నిజంగా దేవుడినే విశ్వసిస్తే ముందు అది చూడన్నా. నీ ప్రాంతంలో సమస్యలు ఏమున్నాయి, నీ ఇరుగు పొరుగు వాళ్ళ కష్టాలు ఏమున్నాయి అవి చూడన్నా. దేవుడి కష్టాలు నువ్వు తర్వాత చూద్దు. కానీ దేవుడి దగ్గరికి కష్టాలు ఉన్నాయని పరిగెడతావు, నువ్వు దేవుడి కష్టాలు తీర్చేస్తావా? చెప్పారులే అన్న, మారండి అన్న. భారతదేశం మన మాతృభూమి. భారతీయులం అందరం చస్తే మట్టిలోకి వెళ్తాం. కులం మతంతో మట్టి రానివ్వకుండా ఆపదు. ఏ మతస్థుండైనా, ఏ కులస్థుండైనా మట్టి చేర్చుకుంటుంది. గుర్తుపెట్టుకోండి.
భారతదేశంలో పుట్టి మత గొడవల కోసం చచ్చిపోబాకండి. మారండి అన్న.